మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారా? చేతులు ఎత్తద్దు. ఎవరైనా కృంగిదల్లో ఉన్నారా? ఎవరన్నా పోరాడుతూ ఉన్నారా? లైఫ్ అన్నదప్పుడు వి ఆల్ ఫైట్. కొన్నిసార్లు విక్టరీ డేస్, కొన్నిసార్లు టెస్ట్ డేస్. కొంతమంది పరీక్షలు ఉన్నారు, కొంతమంది జయంలో ఉన్నారు, కొంతమంది అంధకాని పరిస్థితులు ఉన్నారు, కొంతమంది పడిన పరిస్థితులు ఉన్నారు. అనుకుని చూడండి, దావీదు గ్రహించుకున్నాడు, తన లోపల ఉన్న కృంగిదలకి, తన లోపల ఉన్న నిరుత్సాహానికి, తన లోపల ఉన్న బాధకి బయటి ఇంకా లెక్కల. అరే నేనే చచ్చే పరిస్థితుల్లో ఉన్నాను, నేను మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి? ఎందుకంటే దేవుడు ఈ సమస్యనే నాలో ఏం తేల్చలేదు, ఇది చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఇలా అలాంటి పరిస్థితుల్లో అంటే మొదటిగా అర్థం చేసుకోవాలి, దేవుడు అనేక సార్లు మనల్ని పరీక్షిస్తాడండి. ఆ పరీక్షలో మనం ఎవరి మీద ఆధారపడుతున్నామో నిరూపించాలి. ఈ మాట పరీక్ష అన్న మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఏదైనా జీవితంలో పరీక్షలు ఉన్నారా? వాట్ ఈస్ ద టెస్ట్ ఇన్ యువర్ లైఫ్? ఏంటి? మీ భార్యతో పరీక్ష, మీ భర్తతో పరీక్ష, మీ కుటుంబంలో పరీక్ష, మీ వ్యక్తిగత జీవితంలో పరీక్ష ఏంటి? ప్రతి ఒక్కరు పరీక్షలు ఉన్నారు. పరీక్షలు లేని వారు ఎవరు లేరు. వాట్ ఈస్ యువర్ టెస్ట్? మీ పరీక్షలో మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని వాటిలో చూస్తానండి, ఎప్పుడైతే ఈ సిమి ఇలా మాట్లాడుతున్నాడో, ఈయన ఇలాంటి కృంగిదల్లో ఉన్నాడో, అబ్సలోం ద్వారా తరమబడుతూ ఆయన ఒంటరితనంలో డిస్కరేజ్మెంట్లో వెళ్ళాడు, ఆయన 42-43 కీర్తనని ఆయన ప్రార్థనగా చేశాడంట. ఆ ప్రార్థనని ఎలా చేస్తాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతాం ఏంటో తెలుసుకోవాలి. ఆ దుప్పిని అవి మామూలుగా పరిగెడతాయి, ఎంతనే పరిగెడతాయి. కానీ దానికి ఎవరైనా తరుముతున్నారో అన్న ఒక కలవరం వచ్చిందనుకో, ఒక భయం ఆందోళన కలిగిందనుకో, దాంట్లో ఉన్న నీరు సుర్రం తగ్గిపోతుంది. దాంట్లో ఉన్న రిజర్వ్ 80% అయిపోతుందంట. ఇంకా 20% మిగులుతుంది. అది సర్వ తగ్గిపోయేటప్పటికి ఈ స్ట్రెస్లో పరిగెత్తి 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 ఆయాసం అవుతుంది. దాంట్లో ఉన్నది ఇంకా 20%. తప్పించుకున్నానరా అనుకున్నా కూడా తప్పించుకోవటం కష్టం. అలాంటి పరిస్థితుల్లో నేను తప్పించుకున్నారా అన్నా కూడా ఆ వేటాడే సింహం చంపుతాను కన్నా ఇదే చచ్చిపోతుందంట. కారణం ఏంటంటే ఇది పరిగెత్తి 20% నీరు ఉంది. దాహం, భయంకరమైన దాహం. ఆ దాహం కొరకు నీటి కొరకు వెతుకుతాడంట. మధ్యలో ఎండ మావులను చూస్తాయంట. సడన్గా చూడాలంటే ఈ దుప్పి ఫాస్ట్గా పరిగెడుతూ 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 చచ్చిపోయే పరిస్థితుల్లో ఇటు చూస్తాడంట. అక్కడ ఏదో నీరు ఉందే అన్నట్టు కనబడతాడంట. అక్కడ నీరు ఉందే, బ్రతికిపోతాను రా అని వేగంగా పరిగెడతాడంట. వేగంగా పరిగెత్తి అక్కడ దగ్గరికి వెళ్తే అక్కడ నీరుందా? లేదు. మళ్ళీ అట్టు చూస్తుందంట, అక్కడ ఉంది. అక్కడే పరిగెడతాడంట. అక్కడ పరిగెత్తుకున్నా నీళ్ళు లేవు. అలాగా నీళ్ళుంది నీళ్ళుంది నీళ్ళుందని వెతుక్కుని 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 ఆ ఉన్న 20% కూడా అయిపోయి చచ్చిపోతుందంట. ఇప్పుడు మీకు అర్థమవుతుంది దావీదు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, అంటే ప్రభువా నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాను, నేను అయిపోతున్నాను, నేను ఇంకా బ్రతకలేను, నాకు నువ్వు కావాలి, నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను ప్రభువా అని పరిగెడుతున్న పరిస్థితుల్లో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావా, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావా, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావా, ప్రభువా ఇక్కడ సహాయం చేస్తావా, ప్రభువా ప్రభువా అని పరిగెడుతున్నానయ్యా, సహాయం చేయ ప్రభువా అని బతిమలాడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నీ కొరకు నేను ఆశపడతాను. ఎప్పుడైతే మనం ఎలాంటి దాహ పరిస్థితులు ఉన్నామో మొదటగా మనం గ్రహించుకోవాల్సిందే, మన జీవితము పోరాటంలో ఉంది. ఏంటి? పోరాటంలో ఉంది. ఇఫ్ యు ఆర్ థర్స్టీ, ఇఫ్ యు ఆర్ టైర్డ్, ఇఫ్ యు ఆర్ వెక్స్డ్, అండర్స్టాండ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ బ్యాటిల్. యుద్ధంలో ఉన్నాం. ఎవడో తరుముతున్నాడు నిన్ను, ఏదో ఒక స్ట్రెస్ నీలో వస్తుందంటే ఎవడో తరుముతున్నాడు నిన్ను. ఒక డిప్రెషన్ వస్తుందంటే ఎవడో ఒకటి తరుముతున్నాడు నిన్ను. ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరిని నమ్ముతున్నారు? ఎవరి సహాయాన్ని కోరుతున్నారు? ఎక్కడి నుండి బలాన్ని తెచ్చుకుంటారు? ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఆల్ యువర్ లైఫ్, యూ విల్ ఎస్కేప్ అండ్ డై ఇన్ వెయిన్. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నా, డూ యూ వాంట్ ఎస్కేప్ ఆర్ డూ యూ వాంట్ ఫైట్? చాయిస్ ఇస్ యోర్స్, ఫ్రీ విల్ ఇస్ యోర్స్. నువ్వు పోరాడితే దేవుడు నీకు సహాయం ఇస్తాడు.
నేను అవ్వను, నా వల్ల అవదా, ఈ గివప్ అంటే దేవుడు ఏమి చేయలేడు. ఇందాకే దేవుడు వాక్యం చదువుకొని ప్రతి ఒక్కరు జీవితంలో నిరుత్సాహంలోకి వెళ్ళారు, కానీ ప్రతి ఒక్కరు జీవితంలో మరలా పైకి లేచారు. ప్రతి ఒక్కరు జయము చూశారు, ప్రతి ఒక్కరు దైవ కార్యాలు చూశారు. ఈరోజు మీ జీవితంలో దైవ కార్యాలు చూడగలుగుతున్నారా? నేను ఎన్నో పోరాటాలు ఉన్నాను, అయినా కూడా దేవుడు నా పక్కనే ఉన్నాడు అని అనిపిస్తుందా మీకు? కొన్నిసార్లు అనిపించకపోవచ్చు, దేవుడు లేడని అర్థం కాదు. నీ ఎమోషన్, నీ ఫీలింగ్, నీ ఏడుపు ఎక్కువ ఉంది. అందుకని చూడండి, వీళ్ళందరూ రాస్తారు, నా ఏడుపుతో నా పడకంతా తడిసిపోయింది. ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు, నా ఏడుపుతో నా పడకంతా తడిసిపోయింది. దావీదు రాస్తున్నాడు, నా ఏడుపుతో నా పడకంతా తడిసిపోయింది. You see, everyone testifying the same thing. I'm in tears, I'm in cry, I'm in depression. Lord, take me away. God, kill me. Lord, enough. అని ఈరోజు నువ్వు చావాలని కాదు, ప్రభు నీ లోకంలో నిన్ను పంపించింది. చేతకన్నోడుగా ఓటంలో నువ్వు బ్రతకాలని కాదు, దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది. See, I'm not no means trying to underestimate God's resurrection power. పరిశుద్ధాత్మ పునరుద్ధానపు శక్తిని నేను ఏమాత్రం తక్కువగా ఎంచట్లేదు. కానీ చెప్తున్నాను, నీవు మనసులో నీవు ఒక నిర్ణయం చేస్తేనే కానీ పరిశుద్ధాత్ముడు ఏమి చేయలేడు. ఈ మాట అర్థమవుతుందా? నీకు సహాయం ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీలో నీతో అంటాడు. కానీ నువ్వు నమ్మకపోతే నీ డిప్రెషన్లోనే చేస్తావు. నీ డిప్రెషన్లో ప్రభువా నాకు సహాయం చేయని నువ్వు అడగకపోతే ఆయన లేపండి. ఈరోజు నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా? నీవు యుద్ధంలో ఉన్నావు, నువ్వు పోరాటంలో ఉన్నావు, గ్రహించుకోవాలి. ఇక్కడ కీర్తన ఇక్కడ మరలా 42లోకి వస్తే 4వ వచనం ఒకసారి చదువుతామా, చాలా చక్కగా ఉంటుంది. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరముకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఏమంటున్నాడు ఆయన? ఈ ఉన్న పోరాటాలన్నీ ఉన్నాయి, నేను ఆకలితో ఉన్నాను, నేను దాహంతో ఉన్నాను, నేను భయంతో ఉన్నాను, నేను చేతకాని పరిస్థితుల్లో ఉన్నాను. కానీ ప్రభువా నీవు చేసిన కార్యంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ సన్నిధిలో నేను అనుభవించిన ఆనందాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాలో నాకు కృంగిదల వచ్చినా కూడా నేను నీ సన్నిధిలోకి వెళ్ళి నీ సన్నిధిలో నేను స్తుతించిన మాటలు, నిన్ను స్తుతించి ఆరాధించిన విధానము, ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది. వెన్ ఐ వెంట్ విత్ దెమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ విత్ ద వాయిస్ ఆఫ్ జాయ్ అండ్ ప్రైజ్. ఏంటంట? విత్ ద వాయిస్ ఆఫ్ జాయ్ అండ్ ప్రైజ్ విత్ అ మల్టిట్యూడ్ దట్ కెప్ట్ హోలీ డే. ఆ పరిశుద్ధ దినము నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించిన జ్ఞాపకం చేసుకుంటాను. ఈ 4వ వచనంలో ఆ మాట అంటున్నాడు. అక్కడ నుండి 43వ కీర్తనలోకి వచ్చినప్పుడు, అలాగే ఒకసారి 43వ కీర్తన ఒకసారి చదువుతారా అండి? దేవా నాకు న్యాయము తీర్చుము, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. భక్తి లేని జనులతో నా పక్షమున ఏం చేయాలి? వ్యాజ్యము చేయి. ప్రభువా నా ప్రార్థన వినయ్యా, ప్రభువా నా పక్షాన ఉండయ్యా. భక్తిహీనులతో, అవిధేయులతో, అన్ఫెయిత్ఫుల్ నేషన్స్, ఇంగ్లీష్లో అలాగుంది ఆ మాట, వారితో నువ్వు చూడు, నువ్వు వ్యాజ్యం చేయి, నువ్వు మాట్లాడు. నువ్వు నా పక్షాన మాట్లాడితే నాకు ధైర్యం, నువ్వు నా పక్షాన మాట్లాడితే నాకు లాభం. నా పక్షాన నేను మాట్లాడుకుంటాను కదా, నా పక్షాన నువ్వు మాట్లాడు. ఇంకా ఆ మాటలు చదవండి, 2వ వచనం చదవండి. కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడువు. నువ్వు నన్ను విడిపిస్తావు, నేను నమ్ముతున్నాను. నువ్వు నా దుర్గమైన దేవుడివి, నేను నమ్ముతున్నాను. కంటిన్యూ. నన్ను త్రోసివేసేవేమి? నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడైన సంచరింపను. నన్ను త్రోసివేసేవేంటి ప్రభువా? నేను శత్రు బాధ చేత దుఃఖముతో ఉన్నానయ్యా. కంటిన్యూ చేయండి, 4వ వచనము. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా. ఆగండి, ఏమంటున్నాడు? నువ్వు నన్ను త్రోసివేసేవేంటి ప్రభువా, కాబట్టి నా దారిలో నేను వెళ్ళిపోతాను ప్రభువా. నువ్వు నన్ను విడిచిపెట్టావు కాబట్టి నేను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను ప్రభువా. ఈరోజు చాలామంది అదే, దేవుడు మౌనంగా ఉన్నాడంటే వీళ్ళేదో పాపం దేవుడు వీళ్ళకేదో అన్యాయం చేసినట్టు, వీరు ఇంకా మనుషులు దెయ్యం దగ్గర సహాయం పోతాం అన్నట్టు. నో నో నో, కమ్ రన్నింగ్ టు హిమ్. ఎందుకంటే అక్కడ ముందు చెప్తున్నాడు, నేను నీ సన్నిధిలో నిన్ను గొప్ప ఆనందంతో, గొప్ప సంతోషంతో నిన్ను కీర్తించినది నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నిన్ను ఆరాధించిన జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టేసావేంటి, నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను, నన్ను విడిచిపెట్టేసావేంటి అంటూ ఆయన అంటున్నాడు,
దెన్ ఐ విల్ గో టు ద ఆల్టర్ ఆఫ్ గాడ్. నీ సన్నిధిలోకి వస్తాను, నీ ఆలయంలోకి వస్తాను, నీ యందు ఆనందిస్తాను. నిన్ను ఎలాగ ఆనందిస్తానంట? దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించేదను. సితారా వాయిస్తూ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. 5వ వచనం అందరు కలిసి చదువుదామండి. రెడీ, 1 2 రీడ్. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. మనం చూస్తున్నాము, ఈ చివరి వచనం వచ్చినప్పటికీ ఆయన అంటున్నాడు, నా ప్రాణమా ఎందుకు కృంగిపోయావు? ఈరోజు మీతో మీరు చెప్పుకోవాలి, ఎవరో మీకు చెప్తాం కాదు. చూసి బైబిల్లో దావీదు దగ్గర ఏంటి ఒక స్పెషల్ అంటే, మనుషులందరూ దావీదుని కొట్టి చంపేద్దాం అనుకున్నారు. దావీదు చేయని తప్పుకి శత్రువు వచ్చి వారి బిడ్డల్ని భార్యల్ని తీసుకుని పోతే, ఆస్తుల్ని తీసుకుని పోతే, దావీదు తప్పు చేశాడని దావీదు కొట్టి చెప్పేద్దామని మాట్లాడుకున్నారు. కానీ దావీదు ఏం చేశాడంటే తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడంట. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. నోబడీ ఎంకరేజ్డ్, నోబడీ ఈస్ మోటివేటింగ్ టు స్పీచ్, nobody is motivating through speech saying don't worry, God will do. No. Do you believe what God will do? Do you know what God will do? నీకు తెలుసా దేవుడు ఏం చేస్తాడో? నువ్వు నమ్ముతున్నావా దేవుడు ఏం చేస్తాడో? నువ్వు నమ్ముతున్నావా దేవుని శక్తి ఏంటో? నువ్వు నమ్ముతున్నావా దేవుని కార్యాలు ఏంటో? రుచి చూసిన వారు దేవుడి కార్యాలు, ఇక్కడ రుచి చూసిన వారు అంటే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మరి ఎందుకు కృంగిపోతున్నారు? ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు దేవుడు మర్చిపోయాడు అంటున్నారు? దావీదు చెప్పిన మాట చెప్పుకోవాలి మనం. ఎందుకు నీలో నీవు ఎలా కంగారు పడుతున్నావో ఎల్లు, పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తానుతో. పుట్ యువర్ హోప్ ఇన్ గాడ్ ఫర్ యెట్ ఐ విల్ ప్రైజ్ హిమ్. ఏది ఏమైనాను నేను ఇంకా స్తుతిస్తా, ఎందుకంటే ఆయన నా రక్షకుడు, నా దేవుడు. ఈరోజు నిజంగా దేవుడు మీ రక్షకుడు మీరు నమ్ముతున్నారా? యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు. ఎందుకంటే రక్షకుడు అన్న పేరు అర్థము యేసు. యేసు అన్న నామానికే అర్థం ఏంటి? రక్షకుడు. ఇస్ జీసస్ యువర్ సేవియర్? ఇస్ జీసస్ యువర్ గాడ్? ఇస్ జీసస్ యువర్ ఎవ్రీథింగ్? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు, ఎట్టి పోరాటాలు ఉన్నారు, స్టాప్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. భార్యాభర్తల మధ్య గొడవ, మీరిద్దరు ఏక శరీరం, ఎవరితో ఎవరు గొడవ పెట్టుకుంటున్నారు? శరీరం విరోధంగా శరీరం గొడవ పెట్టుకుని ఏం ప్రయోజనం? శరీరం విరోధంగా శరీరం గొడవ పెట్టుకుంటూ మూడో వ్యక్తి వచ్చి కాపాడాలంటే ఏం కాపాడతారు? ట్రూలీ సమాధానం పడవలసిన వారు నేరాలు మోపుకుంటామంటే ఎక్కడ సమాధానం వస్తుంది? దావీదు చెప్పాడు చూడండి, ఆ షిమ్మి మాట్లాడతామంటే దేవుడు అనుమతించకపోతే వీరెవరు మాట్లాడతారు? నువ్వు అంటున్నావు చచ్చిన కుక్కలాంటోడు కొట్టి చంపేస్తాను, కానీ దావీదు అంటున్నాడు దేవుడు అనుమతించాడు. నన్ను సరి చేసుకోవాలంటే నేను సరవ్వాలి, తప్పు నాలో ఉంటే నేను సరవ్వాలి, నాలో లోపం అంటే నేను సరి చేసుకోవాలి. ఈరోజు మీరు ఎవరు నమ్ముతున్నారా? ఎన్నో పోరాటాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో ఎదురుపాటాలు. బైబిల్లో చూసినప్పుడు కొన్ని నెలల ముందు యెహోషాపాతు గురించి ధ్యానించాం. యెహోషాపాతు జీవితంలో కూడా చూస్తాం మనం. వారికి ఎప్పుడైతే పోరాటాలు, కలవరాలు వచ్చిందో మొదటగా మనం నేర్చుకోగలిగింది వారి జీవితంలో నుండి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాం. శత్రువు వస్తున్నాడు, దాడులు వస్తున్నాయి, కీడు వస్తున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, తగ్గించుకుని ప్రార్థన చేస్తాం. ఇంకా మాటలు చెప్పాలంటే యెహోషాపాతు జీవితంలో చూస్తామో మనం, వారు ఆరాధిస్తాం. శత్రువు ముందు నిలబడ్డాడంటే వీరు ఆరాధిస్తున్నారు. అదే సమయంలో మనం చూస్తున్నాము యెహోషాపాతు జీవితంలో చూడాలంటే వారు ఆత్మ ద్వారంగా నడిపించబడతాము. దేవుడిని మాట్లాడతాం. ఈరోజు నమ్ముతున్నారా దేవుడు మాట్లాడే దేవుడని? ఎందుకంటే చాలామంది నమ్మరండి. ఈరోజు చాలామంది అనుకుంటారు దేవుడు వాక్యం నుండి మాట్లాడతాడు, ఇది సత్యం. కానీ వాక్యము మాత్రమే దేవుడు మాట్లాడేది అనేది నేను అంగీకరించాను. ఎందుకంటే నేను నమ్మే దేవుడు పరిశుద్ధాత్ముడు. ఈ వాక్కులో మాత్రం ఉండే దేవుడు కాదు. ఈ లోకస్ ఆ రేమ రావాలంటే పరిశుద్ధాత్ముడు నాకు కావాల్సిన మాట ఆ రేమ లేకపోతే ఈ లోగోస్ వేస్ట్. అపవాది లోగోస్ చూసి భయపడతలే, రేమా చూసి భయపడుతున్నాడు. ఆ రేమానేమన్నా అంట వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చే మాట, దేవుడు నీకు ఇచ్చే ప్రవచనం, దేవుడు నీకు ఇచ్చే పిలుపు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. యు సీ, ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్ హూ స్పీక్స్ ఇన్ మీ. నీ వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది.
గో టు ద రైట్. అక్కడికి వెళ్తే ఏంటంట, నీకు అక్కడ విశ్రాంతి ఉంది. ఎవరు మాట్లాడారు అది? చూసి ఆది సంఘంలో బైబిల్ లేదు వాళ్ళకి. పౌలు పత్రికలు రాశారు, మిగతా అపోస్తులు పత్రికలు రాశారు, కానీ దాని ముందు వారికి బైబిల్ లేదు. ఈరోజు నీ చేతిలో ఉన్న బైబిల్ లేదు, కానీ వారు గొప్ప శక్తితో బ్రతికారు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముడు వారిలో, పరిశుద్ధాత్ముడు వారి మధ్య. ఈరోజు దేవుడు ఇంకా కూడా దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. పరిశుద్ధాత్ముడు ఇంకా కూడా నీ హృదయంలో మాట్లాడే దేవుడు. ఒక మనుషుడు ఆత్మకి తన తలంపులు ఎరిగి ఉంటాడంట. బైబిల్ తెలియజేయబడుతుంది, పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి తలంపులు ఎరిగి ఉంటాడంట. తండ్రి తలంపులు ఎరిగిన పరిశుద్ధాత్ముడు నీ ఆత్మకి తండ్రి తలంపుల్ని తెలియజేస్తాడంట. తండ్రి తలంపులు ఎక్కడ తెలుస్తుంది? నీ ఆత్మకి. నీ ఆత్మకి తెలియజేసినప్పుడు నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో తండ్రి కార్యాలు, తండ్రి చిత్తము నువ్వు జరిగించగలుగుతావు. అదే సమయంలో వాక్యంలో చూస్తాము, ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త, మన తోడుండి ఆదరిస్తాడు. పాత నిబంధనలు చూసినప్పుడు దే డోంట్ హ్యావ్ ద గిఫ్ట్ దట్ వీ హ్యావ్ టుడే. యూనో, వారందరూ డిప్రెషన్లో ఉన్నప్పుడు వారు కృంగదల దేవా నీ ఆత్మ అడుగుతారు. కానీ వారిలో ఈరోజు మనలో ఉన్నట్టుగా పరిశుద్ధాత్ముడు లేడు. ఈరోజు మనకి కలిగే గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు తానే ఎవరిలో? మనలో. ఎలాంటి క్వాలిఫికేషన్ వచ్చింది? మనం ఏమైనా గొప్పవారమన్నా? మన వారికన్నా గొప్ప ప్రవక్తలమన్నా? వారికన్నా గొప్ప దైవజనులమన్నా? నో 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 నో. మనకు అర్హత వచ్చింది యేసు రక్తము ద్వారంగా, యేసు శిలువలో చేసిన కార్యాన్ని ద్వారంగా. తండ్రి దగ్గరికి ఎవరైనా రావచ్చు, ఆయన కృపా సింహాసనం దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఏ భేదం లేదు, ఏ ఆటంకం లేదు. అందుకని బైబిల్లో తెలియజేయబడుతుంది, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యూదుడని లేదు, అన్యుడని లేదు. దెర్ ఇస్ నో కాండమ్నేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్. యేసు రక్తము ప్రతి ఒక్కరి కొరకు ఏక రీతిగా చిందించబడింది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. నా స్వరం వినబడుతున్న స్థలంలో జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎంతమంది అపవాది ద్వారంగా బోధన చేసేవారు ఎలా చెప్తారు తెలుసా? యేసు ప్రభు రక్తం అందరికీ చిందించలేదంట. తెలుసా? యేసు రక్తం అందరికి చిందించబడలేదంట. కొంతమంది మాత్రమే, వారి కొరకు మాత్రమే యేసు రక్తం చిందించబడిందంట. అవునా? ఏ ఒక్కడో నశించడం ఇష్టం లేదని చెప్పాడు దేవుడు. ఏ ఒక్క పాపి మరణిస్తాం నాకు ఇష్టం లేదు, దేవుడు ఆనందిస్తలేదని దేవుడు నాకు తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరూ రక్షించబడాలనేది దేవుడు నాకు తెలియజేస్తుంది. అక్కడ యూదుడేంటి, అన్యుడేంటి, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి బహుమానము. ఎవరు ఆ బహుమానం? క్రీస్తు ఆ బహుమానం అనుగ్రహించబడుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కొంతమంది మాత్రం ఎక్కువ ప్రేమించలే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడిని బలిగా ఇచ్చాడు. మొదటి యోహానులో చూస్తాం, ఆయన బలిగా ఇచ్చాడు. హీ గేవ్ అస్ అ ప్రపోజియేషన్, ప్రాయశ్చిత్త బలిగా ఇచ్చాడు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవము కలిగి ఉంటారని దేవుడు వాగ్దానం చేశారు. కానీ ఈరోజు ఎంతోమంది అబద్ధ బోధకులు యేసు ప్రభు గొర్రెల కొరకు మాత్రమే మరణిస్తూ వచ్చాడంట. మిగతా వాళ్ళు ఏంటో, ప్రతి మానవుడు గొర్రె తెలియపోతే, కొన్ని తప్పిన గొర్రె, కొన్ని పాప వండకాలు ఉన్న గొర్రె, కొన్ని రక్షించబడిన గొర్రె. ప్రతి ఒక్క గొర్రె కొరకు ప్రాణం పెడతాను యేసు ప్రభు వచ్చాడు. అది జ్ఞాపకం చేసుకోండి. ఇది సత్యం. ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఈరోజు కృప ఉందండి, కృప ఉంది. ఈరోజు కృపలో బ్రతుకుతున్నాం. నువ్వు కానీ పరిశుద్ధాత్మని అంగీకరిస్తే ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. గాడ్ ఇన్ యూ, గాడ్ వాంట్స్ టు మేనిఫెస్ట్ త్రూ యూ. నీలో ఉండి నీ ద్వారంగా కార్యం జరిగించాలి. ఈరోజు మన కృప ద్వారంగా రక్షించబడ్డాం, క్రియలను బట్టి కాదు. నీ నీతి క్రియలు మురికి గొడ్డలన్న మాట మరల ఈ ఆలయంలో తెలియజేయబడుతుంది. దేవుడి వాక్యం యెషయా గ్రంథంలో రాయబడిన మాట. నువ్వు నిజంగా ఆయన క్రియలు బట్టి నీవు రక్షించబడ్డావని నమ్మితే నీవు ఆయన నీతి అన్న మాట నమ్ముతావు. క్రీస్తు శిలువలో చేసిన కార్యం, ఈరోజు ఆయన వాగ్దానం చేసిన ఆయన ఆత్మ, ఈరోజు ఆయన నెమ్మది, ఆయన శాంతి కలిగిన వారిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ నిజంగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఏ స్థితిగతులైనా, నేను దేవుని స్తుతిస్తాను, ఆయన ఏమై ఉన్నాడో నేను నమ్ముతున్నాను అన్నారు. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభుని స్తుతించండి. మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రైజ్ దేవా, నేను నమ్ముతున్నానయ్యా,
నువ్వు నమ్మదగిన దేవుడివి, నీవు కార్యము జరిగించే దేవుడివి, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు ఊరక ఉండే దేవుడు కాదు, నన్ను కాపాడే దేవుడు నువ్వు మౌనంగా ఉండే దేవుడు కాదు, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, అపవాది నిన్ను దాడి చేస్తున్నాడేమో దేవుని వాక్యం తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో తెలియజేయబడుతుంది, సబ్మిట్ అంటు గాడ్, రెసిస్ట్ ద డెవిల్. దేవునికి సమర్పించుకో, అపవాదిని ఎదిరించు. ఈరోజు నువ్వు అపవాదిని ఎదిరిస్తావు, నువ్వు దేవుని స్తుతిస్తావు. నువ్వు దేవుని స్తుతిస్తావు, వాడు తట్టుకోలేడు. ఎలాంటి పరిస్థితులు ఎలా స్తుతిస్తాడు, ఎలాంటి పరిస్థితులు ఎలా పోరాడతాడు, ఎలాంటి స్థితిగతులు ఎలా జరుగుతుంది? ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అనేది నువ్వు నమ్ముతున్నావు అనేది నీ స్తుతి ద్వారా తెలియజేయబడుతుంది. ఎస్, బైబిల్ క్లియర్లీ సిగ్నిఫైస్, నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని గణపరచు. ఈరోజు నేను అంటే నీ కృప వల్లనేనయ్యా. ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృప బట్టేనయ్యా. ఈరోజు నాకన్నా ఏదైనా ఉందంటే నీ కృపను బట్టేనయ్యా. లేని దాని గురించి బాధపడ్డాను, నన్ను క్షమించు. నీ ఆత్మని నాకు ఇచ్చావయ్యా, దానికి మించి నేను అడగలిగింది ఏముంది ప్రభా? నీ ఆత్మ తోడు నాకు ఇచ్చావే. వాట్స్ మోర్ ఐ కెన్ ఆస్క్ ఫర్? ఇంకా దానికి మించి నేను అడగలిగింది ఏది లేదు, నేను కోరగలిగింది ఏది లేదు, నేను ఆశపడగలిగింది ఏది లేదు. నీ ఆత్మ చాలు. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు నాలో ఉండయ్యా, నువ్వు నాలో కార్యము చేయ్యా. నాకు ధైర్యం దయచేయ, నాకు శక్తి దయచేయ. అలిసిన నా జీవితాన్ని ఓదార్చి ప్రభా, బలపరిచేయ్యా, లేవనెత్తు ప్రభా, తోడుని నడిపించేయ్యా. నీ కృపే కావాలయ్యా, నీ ప్రేమే కావాలి ప్రభా. ఈ లోక ప్రేమల వ్యర్థమే, ఈ లోక ప్రేమలన్నీ తాత్కాలికమే, ఈ లోక ప్రేమలు అంతంత వరకేనయ్యా. కానీ శాశ్వతమైన నీ ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమ, తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువనని చెప్పిన ప్రభా, నీ ప్రేమ నాకు కావాలయ్యా. నీ ప్రేమ నన్ను అనుభవించడం ప్రభా. నన్ను క్షమించయ్యా, నా ఎమోషన్స్ని బట్టి, నా భావ ఉద్రేకాలు బట్టి అయ్యా నీ ప్రేమని గ్రహించలేకపోయానేమో కానీ ఇదిగో ప్రభా, నమ్ముతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తున్నావు. నీవు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, నీ రక్తాన్ని నా కొరకు చిందించావు. నా కొరకు బలియాగమైన యేసయ్యా నీకు వందనములు. నీ ప్రియకుమారుని బలిగా ఇచ్చిన తండ్రి నీకు వందనములు. నీకు స్తోత్రములయ్యా. థ్యాంక్ యూ. నా క్రయధనమును చెల్లించిన ప్రభువా నీకు వందనములయ్యా. నా రక్షణ కార్యాన్ని జరిగించిన ప్రభువా నీకు వందనములయ్యా. నా కొరకు ఆలోచనకర్తగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. బలవంతుడైన దేవా నీకు వందనములయ్యా. యోగ్యుడైన యేసు ప్రభువా నీకు వందనములు. యోగ్యుడైన క్రీస్తుకే వందనములు. నోరు తెరిచి వందనములు చెప్పండి బిగ్గరగా. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది కదా. స్తుతించు, బిగ్గరగా స్తుతించండి. మా తోడుండయ్యా, మాలో ఉండయ్యా, మమ్మల్ని బలపరిచేయ, మమ్మల్ని లేవనెత్తయ్యా. మాకు శక్తిని దయచేయ, మాకు జీవము దయచేయ. పునరుద్ధానపు శక్తిని మాలో ఉంచు ప్రభువా. ఇక్కడ ఎవరు పిరికి వారికి ఉండకూడదు, ఇక్కడ ఎవరు చేతకని వారికి ఉండకూడదు. ఇక్కడ ఏ ఒక్క జీవితం ఓటమి జీవితం ఉండకూడదు. ఇక్కడ ఏ ఒక్క జీవితంలో శాపకృతమైన జీవితం ఉండకూడదయ్యా. చెప్పే శాపాలు మా మీద పని చేయవు ప్రభా. దేవా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తే ఏ శాపం మా పైన పనిచేస్తుంది ప్రభా. దేవా, నువ్వు మా పక్షాన్ని ఉంటే నీ నిబంధన మా తోడుంచింది దేవా. మాకు ఏ భయం లేదయ్యా. దేవా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీవు నీ వాక్కు నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నెరవేర్చే దేవుడు అయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా. నువ్వు ఎంతైనా చాలిన దేవుడు అయ్యా. ఒక దినము మాకు అవమానము అనుమతిస్తావేమో కానీ తప్పకుండా అదే విషయంలో మాకు జయాన్ని గౌరవాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. నిన్ను నమ్మిన ఇక్కడ ఎవరి జీవితం వ్యర్థంగా పోకూడదు. నిన్ను నమ్మిన ఏ ఒక్క జీవితం అవమానంగా పోకూడదు. నిన్ను నమ్మిన ఏ కుటుంబమో దేవా దిక్కుమాలిన పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు ప్రభా. నీ కార్యములు, నీ సహాయం, నీ శక్తి, నీ మహిమ మేము రుచి చూడాలి ప్రభా. ఇక్కడ ఏ జీవితాన్నైనా, ఏ మనసునైనా, ఏ కుటుంబానైనాను ఎటువంటి అపవాది దాడులు జరుగుతున్నాను ఇదిగో ప్రభా, నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా మేము చేయగలిగినంత ఒకటే మేము నీకు సమర్పించుకుంటున్నాం. నీ భక్తులు చేసిన రీతిగా నిన్ను స్తుతిస్తాము, ఆరాధిస్తాము, కొనియాడతాము. కానీ అదే సమయంలో అపవాదిని ఎదిరించమని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇదిగోనయ్యా, నీ వాక్కు సెలవిస్తున్న రీతిగానే ద లార్డ్ rebukes you Satan. ఇదిగో
నీవు మా పక్షాన ఉన్నావు ప్రభువా, అపవాదిని నువ్వు గద్దిస్తున్నావు. ఈ మాటే ప్రకటిస్తున్నామయ్యా. ఎక్కడ మీ జీవితంలో, దయచేసి ఇక్కడ ఉన్నవారు మీ జీవితంలో మీరు దేవుడికి సమర్పించిన వారైతే ధైర్యంగా ఈ మాట చెప్పండి. ప్రభు సాతానా నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు, ప్రభు నిన్ను గద్దిస్తున్నాడు సాతానా. దేవుడు మన పక్షాన ఉంటే మన పైన నూతన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి దినము నూతన అభిషేకము, ప్రతి దినము నూతన అభిషేకము. అడగండి, ప్రభా నన్ను మరొక్కసారి అభిషేకించాయా, మరొక్కసారి నా జీవితాన్ని అభిషేకించాయా, మరొక్కసారి నా కుటుంబాన్ని అభిషేకించాయా, నా మనసును నూతన పరిచయ్యా, నా హృదయాన్ని నిమ్మలపరచు ప్రభా. నా జీవితంలో జయము దయచేయి, దృష్టి దయచేయి, సరిగా చూడగలిగిన జీవితము నాకు దయచేయి, పరిశుద్ధంగా బ్రతకగలిగిన జీవితము నాకు దయచేయి, నీ వాక్యముకు తగినట్టుగా జీవితము నాకు దయచేయి. నా విధేయతలను క్షమించు, నా లోపములను క్షమించు, నా చేతకాని పరిస్థితులను క్షమించు, నేను చేసిన తప్పుల్ని పొరపాటుల్ని క్షమించు ప్రభా. అడగండి, దేవుణ్ణి అడగండి, యథార్థంగా అడగండి. ఇదిగోనయ్యా, తగ్గించుకుంటున్నామయ్యా నీ ముందు, నీ సహాయాన్ని వేడుకుంటాం ప్రభా. నీవేమా దిక్కని, నీవేమా శరణమని, నువ్వు తప్ప మాకు ఇంకెవ్వరు లేరు అని తెలియజేస్తున్నామయ్యా. మా తోడుండయ్యా, లేవనెత్తయ్యా. భయపరచే కార్యాలు నీ ప్రజల జీవితంలో ఉండడానికి లేదు. భయపెట్టే ఆత్మలు, భయపెట్టే కార్యాలు, భయపెట్టే వ్యక్తుల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. సమాధానము మా హృదయంలో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక అని ప్రకటిస్తున్నాము. ఇదిగోనయ్యా, ప్రతి భారము ఇదిగోనయ్యా, ప్రతి కలవరపరిచే ఆత్మలు ఇప్పుడే నీ బిడ్డల్ని విడిచిపోవాలని ప్రకటిస్తున్నాము. ప్రతి హృదయంలో తేలిక, ఆనందము, సంతోషము నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. మమ్మల్ని బలపరచు, మమ్మల్ని లేవనెత్తు. మాతో ఉండే దేవుడు అయ్యా నువ్వు. ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టండి దేవుడు. మేము ఎక్కడ వెళ్ళినా మాతో ఉండే దేవుడు. నేను బాధ పెట్టిన కార్యాలు ఉంటే క్షమించి మాతో మాట్లాడయ్యా, మాకు తెలియజేయ ప్రభా. మాతో మాట్లాడయ్యా, ఇక్కడ ఉన్న మా అందరితో మాట్లాడయ్యా. మా అందరి జీవితంలో ధైర్యం దయచేది, మా అందరి జీవితంలో దృష్టి దయచేది. వాళ్ళని కలవరపరిచి, కలవరు దూరపరిచి, నీ బిడ్డలు నీ మీద ఆధారపడేవారు, నీ మీద ఆధారపడేవారు నిన్ను స్తుతించువారుగా, నిన్ను కనపరచువారుగా. ఎలాగైతే భక్తుడైన దావీదు ప్రకటించాడో అటువంటి కార్యాలు మా జీవితంలో రుచి చూసినట్లుగా నీవే సహాయాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని, చేయబడిన ప్రార్థనలకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా, పాప